హలో అండి. నమస్తే. నా పేరు కుమార్. ఐయామ్ ఫ్రమ్ తెనాలి. ఆహ్, సూటిగా చెప్పదలుచుకుంది అంటే, ఒక వారం క్రితం ఒక తల్లి, ఇద్దరు పిల్లలు చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఆ విధంగా ఆత్మహత్య చేసుకుంటే నన్ను బాగా తీవ్రంగా కలిచివేసింది. ఈ విధమైనటువంటి అసలు ఎందుకు జరుగుతున్నాయి? ఏంటి? మానసిక సంఘర్షణ అనేది జరుగుతుంది. పరిస్థితులు ఏ విధంగా అయినా ఉండనియండి. పరిస్థితులు ఎంత కష్టంగా అయినా ఉండనియండి. దయచేసి ఆత్మహత్యలు లాంటివి అనేది చేసుకోవద్దు. ఎందుకంటే మనిషి జన్మ అనేది చాలా అంటే చాలా ఉత్తమమైంది. ఆ ఉత్తమమైన జన్మలో మీరు మంచి కార్యక్రమాలు అనేది చేస్తా జీవితాన్ని తీసుకెళ్ళాలి తప్ప ఇటువంటి ఆత్మహత్యలు అనేది దయచేసి చేసుకోమాకండి. ఆ న్యూస్ వింటేనే వాళ్ళెవరో కూడా మనకు తెలీదు. కానీ ఆ యొక్క బాధ అనేది చాలా వర్ణనాతీతంగా ఉన్నది. అదే ఇది వాళ్ళ తాలూకు రిలేటివ్స్‌కి వాళ్ళకి ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందో ఒక్క నిమిషం ఆలోచించండి. వాళ్ళెవరో గూడా నాకు తెలీదు. వాళ్ళెవరో నాకు పరిచయం గూడా లేదు. కానీ ఆ ఒక్క న్యూస్ అనేది వింటేనే నాకు ఎంత బాధగా అనేది కలుగుతుందంటే, ఇంటర్మీడియేట్ చదివే పిల్లాడు, ఆ చిన్న అమ్మాయి, అమ్మ, ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ అబ్బాయి గూడా చక్కగా మంచిగా చదువుకునే వ్యక్తులు. ఏమవుతుంది? ఎటు వెళ్తుంది? ఏమి ఇంటెలిజెంట్? ఎంత చిన్నప్పటి నుంచే చదువుకొని బుద్ధులు నేర్పించింది ఇదేనా? అంత మానసిక సంఘర్షణ జరిగినప్పుడు ఒక్క నిమిషం అనేది ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఆలోచించి నీ లైఫ్ స్టైల్‌ని బాగున్న డేట్స్‌ని అనేది గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకొని నీ ఫ్యామిలీ ఏ విధంగా మీకు కష్టపడింది, మీరు ఏ విధంగా వచ్చారు, అన్నీ బాగున్న వ్యక్తులు కాకుండా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఒక హాస్పిటల్‌కి వెళ్ళండి. ఓ హాస్పిటల్‌కి వెళ్తే లైఫ్ మీద పోరాడే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? చిన్న చిన్న డిసీజెస్ ఏంటి, పెద్ద డిసీజెస్ ఏంటి, కళ్ళు వంకర, కాళ్ళు పోయి, చేతులు ఇదయ్యి ఏ విధమైన ఉన్నారో చూడండి. ఇట్లాంటి సూసైడ్ అటెంప్ట్స్ మాత్రం దయచేసి ఆపేయండి. ముఖ్యంగా ఇటువంటి రైల్వే స్టేషన్‌లో నా విన్నపం ఏంటంటే, రైల్వే స్టేషన్‌లో మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు, ఇప్పుడు స్కూల్స్‌లో కొన్ని నీతి వాక్యాలు అనేది ఉంటాయి స్లోగన్స్ లాగా. అటువంటి నీతి వాక్యాలతో కుదిరిన ఒక బోర్డ్ అనేది పెట్టండి. ఆ టైంలో ఏదైతే వాళ్ళు ఉన్నారో, ఆ టైంలో ఒక మనిషి చెబితే గనక మంచి మాట గనక చెప్పి వాళ్ళ చెవిన పడితే లైఫ్ మీద ఎంతో హోప్ కలిగి ఆ ముగ్గురు బ్రతికేవారేమో. లేదు అటువంటి మంచి మాటలనేది స్లోగన్‌గా చదివితే వాళ్ళ యొక్క డెసిషన్ అనేది మార్చుకునేవారేమో. ఏదైనా ఆ టైంలో ఎంతో పెయిన్‌ఫుల్ అనేది ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, సూసైడ్ అనేది చాలా అంటే చాలా పెయిన్‌ఫుల్ డెత్. అసలు ఆ విధమైనటువంటి నిర్ణయాలు దయచేసి తీసుకోమాకండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఎటువంటి మానసిక, ఫైనాన్షియల్ స్టేటస్ ఏ పరంగా అయినా ఉండని, మీరు ఆ రోజు అనేది రిలాక్స్ అవ్వండి. లేదు ఒక మంచి మాటలు వినండి. లేదు ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి అనేది వెళ్ళండి. అంత మంచి పిల్లలు ముగ్గురు ఒకేసారి ఆ విధంగా జరగటం, అది చాలా అంటే చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉంటేనే వాళ్ళు ఆ విధంగా చేశారు. మేము కాదనం. కానీ ఎంత మానసిక సంఘర్షణ ఉన్నా దయచేసి ఎవరో ఒకళ్ళకి చెప్పుకోండి. నా అనే వ్యక్తులు చెప్పుకోండి. లేదు ఆ దేవుడితో చెప్పుకోండి. మీ యొక్క దాంట్లో ఏదైతే దేవుడికి దండం పెట్టుకుంటారో వారికి చెప్పండి. కంపల్సరీ అనేది మీకు రెక్టిఫై అనేది అవుతుంది. ఇటువంటి నిర్ణయాలు మాత్రం దయచేసి తీసుకోమాకండి మిత్రులారా. ఆ న్యూస్ చూసినప్పటి నుంచి ఆ రోజు కానీ, ఆ నెక్స్ట్ డే కానీ కంటిన్యూ ఆ న్యూస్ చూసినప్పుడల్లా నాకు ఎంతో తీవ్రమైన బాధ అనేది కలుగుతుంది. అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. కానీ అది నాకు చాలా అంటే చాలా బాధాకరమైన విషయంలా అనిపిస్తుంది. ఎంత డెవలప్మెంట్ అనేదైనా మానసిక సంఘర్షణ అనేది జరిగినప్పుడు ఒక మంచి పలకరింపు,
మంచి వ్యక్తులు, లేదు మంచి పుస్తకము, ఏదన్నా స్లోగన్స్ ఇటువంటివి అనేది చెయ్యండి ఫ్రెండ్స్. ఇటువంటి చదువుతూ ఉండండి. లేదు మీకు సర్టెన్ రెమెడీ కావాలి, అసలు మీరు సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు, ఆ సూసైడ్ అనేది కాకుండా జీవితంతో పోరాడే వ్యక్తులను చూడాలంటే ఒక హాస్పిటల్కి వెళ్ళండి. ఎంతెంత డిస్టర్బ్డ్ క్యాండిడేట్లు ఏ విధమైన ఉన్నారో అనేది, మీ లైఫ్ అనేది ఏ విధంగా ఎంత బాగుంది, వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉన్నదనేది ఆలోచించండి. అది ఆలోచించి తగిన నిర్ణయం అనేది తీసుకోండి తప్ప దయచేసి ఎన్నో వేల జన్మల లక్షల జన్మల్లో కల్లా మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైనది. దాన్ని ఇటువంటి ఆత్మహత్యలు అనేది చేసుకోవటం మహాపాపం. ఓకేనా? మీకు ఎంత మానసిక సంఘర్షణ ఉండి, పని ఒత్తిడి అవనియండి, ఏ టైపుదైనా అవనియండి, దయచేసి ఒక్క 5 నిమిషాలు ఆలోచించండి. ఆ టైంలో ఏదన్నా స్లోగన్ అనేది చదవండి, మీకు కావాల్సిన సినిమాలు చూడండి, ఏదన్నా కామెడీస్ చూడండి, అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి. ఎందుకు ఈ విధమైనటువంటి ఆత్మహత్యలు అనేది చేసుకుంటున్నారు? దయచేసి ఫ్రెండ్స్ ఈ టైపు ఇలా చేసుకునే విధానాన్ని అనేది మానుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి పని ప్రెజర్ అయినా ఉండనియండి, ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉంది, దేర్ ఇస్ వే. సమస్య ఉన్నప్పుడు దానికి పరిష్కారం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. పరిష్కారం లేని సమస్యలు అనేది ఉండవు. కాకపోతే ఒకరోజు 2 రోజులు కొద్దిగా టైం టేకింగ్ అనేది పడుతుంది. ఆ టైంలో మానసిక సంఘర్షణ అనేది ఉంటుంది. కానీ తొందరపాటు నిర్ణయాల వల్ల ముగ్గురు జీవితాలు, వీళ్ళతో పాటు కంటిన్యూ పెరిగిన పిల్లలు ఏం చేశారండి? ఏమండి? లేదు, నేను చెప్పేది ఒకటేనండి. మీకు ఆ టైప్ ఆఫ్ పని ఒత్తిడి అనేది ఉంది అంటే కనుక వేరే చోట అనేది, లేదు ఏదైనా బుక్స్ లాంటివి అవన్నీ చదవండి. నేను రైల్వే స్టేషన్లు వారికి చేతులు జోడించి చెప్తుంది ఏంటంటే, ఏదైనా మంచి విషయాలు అనేటటువంటివి, ఇప్పుడు స్కూల్స్లో రాసేటటువంటి మంచి సూత్రాలు లాంటివి, మోటివేషనల్ వర్డ్స్ అనేది ఒక ఫ్లెక్సీ లాగా చేపించేసేసి దాన్ని అక్కడ పెట్టండి. అక్కడ మనిషి లేకపోయినా పర్లేదు, అది చదివితే కనీసం వాళ్ళ యొక్క మనస్సు యొక్క పరిస్థితి అనేది మారటానికి హోప్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పైతే క్షమించండి. ఈ టైప్ ఆఫ్ మంచి స్లోగన్స్, ఒక మంచి మాటే ప్రతి దానికి, మాటే తోట, మాటే పరిష్కారం. ఆ టైంలో మంచి మోటివేషనల్ వర్డ్స్ అనేది సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దయచేసి ఈ టైప్ ఆఫ్ ఆత్మహత్యలు అనేది చేసుకోవద్దండి. అందరికీ నమస్కారం.